కడుపుకు అన్నం తినేవాడైతే ఆ పని చేయన్నా. ఒక ఛానల్ పెట్టుకొని ఒక ఏబిఎన్ సంస్థని నువ్వు పెట్టుకొని ఇష్టానుసారంగా ఆడవాళ్ళ గురించి ఒక పార్టీకి సంబంధించిన నాయకులు భార్యల గురించి నువ్వు మాట్లాడితే ఏం చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమన్నా నిజంగా కూడా తగలబెట్టాలా. ధర్నాలు కాదు మన చేయాల్సింది, న్యాయంగా ధర్మంగా అయితే తగలబెట్టేయాలా. ఏబిఎన్ ఛానల్ అనేది ఉండకూడదు. ఒక ఆడవాళ్ళకు గౌరవంగా లేకుండా ఒక ఆడవాళ్ళ అడ్డం పెట్టుకొని నువ్వు ఆడ మనిషితో మాట్లాడించి ఇష్టానుసారంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి నాయకులు భార్యల గురించి మాట్లాడుతావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలా, నీ గుండెలు ఉండాలా? నువ్వు అసలు మనిషివేనా? ఏం చేయలేరు అనుకుంటున్నావా నువ్వు? ఈరోజు నేను బట్టి విక్రమార్క గారికి చెప్తా ఉన్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీలో ఒక వైఎస్ఆర్ని చూస్తుంటాం మేము. రాజశేఖర రెడ్డి గారికి మీరు వీర అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో ఇష్టపడే వ్యక్తి మీరు. అటువంటి వ్యక్తి నేను ఈరోజు మాట్లాడుతూ ఉంటే బట్టి విక్రమార్క గారు చర్యలు తీసుకోవాలని నేను చెప్తా ఉన్నా. నిజంగా బట్టి విక్రమార్క గారి గురించి కూడా చాలా కథనాలు రాసినారు ఏబిఎన్ ఛానల్లో. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఈరోజు ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటే బట్టి విక్రమార్క గారు తీసుకోవాలి. అంటే మీరు ఒకసారి చూసుకుంటే బట్టి విక్రమార్క గారు పేరు తీసారని చెప్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారి మీద కూడా ఒక ప్రాపగండా క్రియేట్ చేసి బట్టి విక్రమార్క మీద కూడా వరుస కథనాలు రాసి ఆయన మైనింగ్ స్కామ్ లో ఉన్నారు, స్కామ్ చేస్తున్నారు కూడా, ఆయన కొత్త ఇల్లు కొనుక్కున్నాడని బయట నుంచి వీళ్ళే లీక్లు ఇచ్చేసి వీళ్ళు ఒక ప్రాపగండా క్రియేట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఎందుకంటే ఆయన వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, వీళ్ళంతా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఆయన కొద్దిగా దూరం చేసే ప్రయత్నంలో ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చాలా సార్లు చేశారు. ఆయన ఏ పార్టీకి వ్యతిరేకం కాదన్నా, ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చెడ్డగా మాట్లాడలే. ఆయన ఎప్పుడైతే వీళ్ళైతే ఎంత ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు చేయించారన్నాడు, అవన్నీ కాదని చెప్పి సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒక నీతిగా నిజాయితీగానే చేస్తున్నారు రాజకీయ నాయకులు, వీళ్ళ మాదిరి చేయట్లే. ఏ పార్టీలోనే ఉండు, ఆ అవతల పార్టీ మీద బుద్ధ చల్లరు బట్టి విక్రమార్క గారు. ఆయనలో ఆయన నిజాయితీ ఉంది. నేను అందుకే బట్టి విక్రమార్క గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అన్న ఈ విధంగా కథనాలు ఆడవాళ్ళ పైన వేస్తున్నారు, మీ మీద కూడా ఎన్నో కుట్రలు చేశారు. ఇటువంటి ఛానల్ పైన మీరు చర్యలు తీసుకుంటే ఇటు తెలంగాణ ప్రజలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బట్టి విక్రమార్క గారికి శబాష్ చెప్తారు. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గతంలో కూడా చాలా ఆర్టికల్స్ రాశారు. అంటే తను ఏ పార్టీలో ఉంటే అవతల పార్టీ పైన కూడా ఇష్టం వచ్చినట్టు కథనాలు రాస్తారు, వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడతారు, వాళ్ళ ఇళ్ళ విషయాలు మాట్లాడతారు, వాళ్ళ ఆస్తుల పంపకాల గురించి కూడా ఈయన మాట్లాడతారు తెరపై తీసుకొచ్చి. ఇంత స్వేచ్ఛ, అంటే పత్రిక స్వేచ్ఛ ఉండొచ్చు కానీ మరి ఇంత స్వేచ్ఛ ఉండడం వల్ల ఆయన ఎవరు అంటే పెద్ద ఛానల్ ఎవరేం చేయలేకపోతా ఉన్నారా, లేకపోతే ఆయన ఏమైనా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు? అదే అర్థం కావట్లేదు వీళ్ళు. మేము ప్రజలు కూడా అదే కోరుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను నా పరంగా అయితే ఆయన అయితే న్యాయం చేయొచ్చు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఆయన మీద కూడా కథనాలు రాసినారు. అది కాకుండా వైఎస్ఆర్ పార్టీ మీద చాలా మంది బురదలు చల్లారు, ఇష్టానుసారంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. మీకు ఒక గౌరవం అనేది క్రియేట్ అవుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణ పైన అయినా మీరు చర్యలు తీసుకుంటే మీకంటూ ఒక క్రేజ్ పెరుగుతుంది. ఈరోజు తప్పుడు ఛానల్ని నిలదీశాడు బట్టి విక్రమార్క గారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆనందపడతారు. బట్టి విక్రమార్క గారికి శబాష్ చెప్తారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అరెస్ట్ చేయాలా, ఖండించాలా, లేకపోతే బ్యాన్ చేయాలా. దీనిపైన ఏ చట్టం అయితే వర్తిస్తుందో డిఐజీలు కానీ ఎస్పీలు కానీ దీనిపైన చర్యలు ఇటువంటి మీద స్త్రీల మీద చేసిన దాంట్ గురించి, ట్రోల్స్ గురించి ఒక అరెస్ట్ అనేది అన్నా తీసుకురావాలా, బ్యాన్ అన్నా చేయాలా, ఏదైనా చేయాలా. ఇవన్నీ ఏం చేయకపోతే అల్లకొల్లం అవుతాయి, లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు. జగనన్నకు తెలంగాణలోనే అభిమానులు ఎక్కువ, వాళ్ళు ఏం ఊరుకోరు, వాళ్ళు తాట తీస్తారు. ఏం చెప్పగలుగుతున్నారు రాధాకృష్ణ గారికి? ఇలాంటి కథనాలు రాయడం తప్పు. నువ్వు పెద్ద ఛానల్ అని చెప్పి నీకు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు రాస్తే ఇబ్బంది పడేది నువ్వే. రేపు పొద్దున ఈ ప్రజలందరూ తిరగబడి నీ ఛానల్ మీదకి వచ్చి ఏంది నీ పరిస్థితి? నీ ఛానల్ అనేది నామరూపం లేకుండా చేస్తారు. ఈరోజు జగనన్న మనుషులు అంటే సామాన్యమైన మనుషులు కాదు, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక నిబంధనతో పద్ధతిగా ఉన్నారు. ఏం చేయాలా రాజశేఖర రెడ్డి ఏం చేయాలి? ఇలా రాజశేఖర రెడ్డి అంటే భయం వీళ్ళకు. రాజశేఖర రెడ్డి ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గురించి రాసే దమ్ము ఉందా? ఒక్కసారి అసెంబ్లీలో ఆయన చెప్పినందుకే మూసుకున్నారు. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కూడా వీళ్ళకు లేదు. ఆయన అంటే భయం వీళ్ళకు. పరుపులు తడుపుకుంటే బ్యాచ్ ఆయన పేరు చెప్తేనే. తండ్రి చనిపోయి అక్కడ ఉంటే కొడుకేమో అక్కడ కనిపించలేదు అనేసి వాళ్ళు ఎన్నైనా అల్లుతారు. వాళ్ళకు పొద్దున్న లేచిన నుంచి బురదలు చల్లేదానికి వాళ్ళు ఉండేది. ఎవరైతే మంచి పనులు చేస్తారో, మంచి మనసున్న వాళ్ళ ప్రజల్లో ఎవరైతే గెలుచుకుంటారో, అభిమానులు అనేది ఎక్కువ ఎవరికైతే ఉంటారో వాళ్ళని ఇట్ట తిరిగి దెబ్బ తీయాలనే దానికి ఈ ఛానళ్ళు అనేవి ఉంటాయి. ఈ ఛానల్లో మంచి అనేది బెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎంత మంచిది నా ఏపీలో, ఎన్ని సంక్షేమాలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎంత సంక్షేమం ఉంది, దాని గురించి ఏమైనా వేస్తున్నారా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు జాకీలు ఎత్తి లేపడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కటైనా, ఆయన మంచి పని గురించి ఒక్కటైనా చెప్తున్నారా దాంట్లో, ఆ ఛానల్లో?
ఎంత దారుణం ఇది. ఈ ఛానల్ ఎవరికి అనుకూలంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఇటువంటి ఛానల్ కూడా చూడకూడదు. మనిషి అన్నం తినేవాడు ఎవడు కూడా వీళ్ళ ఛానల్ కూడా చూడకూడదు.